ఏదైనా ప్లాన్ చేద్దామమ్మా ట్రిప్కి మంచిగా. ఏదో తేడాగా ఉందేంటి? సరే చెప్పు, మంచి ప్లేస్. ఓవర్ యాక్షన్ వద్దు. రోజు మార్నింగ్ మంచిగా తాగుదాం, ఈవినింగ్ కూడా తాగుదాం. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఆ గుణ కేవ్స్కి వెళ్దామా మనము? ఎలా కనిపిస్తుందిరా నీకు? నక్క బర్రె నక్క పంది అన్ని తిరిగినట్టు తిరగచ్చు. నేను అన్ని తీసుకెళ్తా మంచి ప్లేస్లలో హైదరాబాద్లో. ఓకేనా? సరే అమ్మా. దామ్మా కూర్చో. ఇగో కూర్చొని ఏదన్నా ఆలోచిస్తే డీల్ సెట్ అవుతుందా? ఏంటి ఏం మాట్లాడుతున్నాను? నువ్వు కూర్చో చెప్తా. దేని గురించి మాట్లాడుతున్నావు? ఇగో కూర్చో. చెప్పు. ఒకటి అడుగుతా, నువ్వు నన్ను ఇంట్లో వేసినావా లేదంటే జైలు వేసినావా మహేశ్వరి? ఏమైంది నీకు అసలు? ఎందుకు అలా అరుస్తున్నావు? ఏదో మాట్లాడుతున్నావు? పిచ్చి లేచింది నాకు. సేమ్ అట్నే అరుస్తున్నావు తెలుసా? అమ్మా నాకు పిచ్చి మెంటల్ సైకో బోర్ కొడతాను ఘోరంగా. ఇంకో హాలిడేస్ సగం సగం కూడా కాదు, కొన్ని ఇంకో గిన్నె ఉన్నాయమ్మా. పొద్దున లేస్తున్నా, మళ్ళీ మధ్యాహ్నం తింటున్నా, పండుకుంటానా, మళ్ళీ నెక్స్ట్ డే లేస్తున్నా, మళ్ళీ బర్ర అవుతున్నా, పండుకుంటానా, తింటానా, పంటానా, అవుతానే. ఏదైనా ప్లాన్ చేద్దామమ్మా ట్రిప్కి మంచిగా. ఏదో తేడాగా ఉందేంటి? సరే చెప్పు, మంచి ప్లేస్. ఓవర్ యాక్షన్ వద్దు. ఇంకా డిసైడ్ కాలే. ఎలా కనిపిస్తుందిరా నీకు? మంచి ప్లేస్ అయితే తీసుకెళ్తాను, ఇంకా ఆలోచించుకున్నది. ఓకే, మంచి ప్లేస్ అయితే తీసుకోవతావు కదా? తీసుకెళ్తాను. మంచి ప్లేస్ కావాలి, మంచి. అవునా? సరే అమ్మా, ఈరోజు నైట్ నేను మొత్తం ఇదిగో ఈ బెడ్ మీద స్కెచ్ చేసి రేపు మార్నింగ్ కల్లా ఎక్కడికి వెళ్దామో చెప్తా. నువ్వు ఫస్ట్ ఆ లగేజ్ అంతా ప్యాక్ చేయపోవాలి. లగేజ్ ప్యాక్ చేయడం కాదు, అర్థమైందా నీకు? ఇప్పుడు నేను స్నాక్స్ తీసుకొస్తాను, తీసుకొచ్చేలోపు నువ్వు డిసైడ్ అయ్యి ఎక్కడికి వెళ్దాం అనేది డిసైడ్ అయ్యి నాకు చెప్పు. మంచి ప్లేస్ అయితేనే తీసుకెళ్తా. ఓకే? మంచి ప్లేసా? సరే చెప్తా. సో సహృదకి ఏదైనా స్నాక్స్ చేసి పెట్టాలని చెప్పేసి అన్నాను కదా. ఎక్కువ ఆయిల్ ఫుడ్డే ఇష్టపడుతూ ఉంటుంది, బట్ బయట ఫుడ్ తింటే కూడా మంచిది కాదు. అందుకని చెప్పేసి నేనైతే వితౌట్ ఆయిల్తోనే చేసి ఇవ్వాలనుకుంటాను. ఎక్కువ ఆయిల్ ఫుడ్ తినడానికి ఇష్టపడతారు పిల్లలు కూడా, వాళ్ళకి తెలియదు కదా. అందుకని సహృద కూడా అంతే టేస్టీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇష్టపడుతుందా ఏంటో తెలియదు, కానీ అది హెల్దీయా అన్హెల్దీయా అనేది అస్సలు చూడదు, తినేస్తుంది. సో ఆయిల్లో ఫ్రై చేసినవి అయితే ఏమీ ఇవ్వము. మెయిన్లీ సహృద కోసమే ఈ ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నాము. సో ఆయిల్లో ఫ్రై చేసినవి హెల్త్కి అస్సలు మంచిది కాదు. మనకు తెలిసిన విషయమే, చాలా డిసీజెస్ వస్తాయి ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నా కూడా. అందుకని చెప్పేసి చాలా వరకు ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేస్తాను సహృద విషయంలో. సో నేనైతే యూజ్ చేస్తున్నాను అగారో వల్ల 23 లీటర్స్ స్టెయిన్లెస్ స్టీల్ అగారో ఎయిర్ ఫ్రైయర్. ఇదైతే చాలా బాగుంది, దీని యూజెస్ కూడా నేను చెప్తాను. సో నార్మల్గా అయితే మైక్రో ఓవెన్కి ఫుడ్ హీట్ చేసుకోవడానికి టోస్టర్ ఇచ్చారు. సో ఫ్రై కోసం అయితే ఇలా రౌండ్గా ఉండే ఒక మెష్ బాక్స్ అయితే ఇచ్చారు. ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రై చేస్తాను. దీనిలో ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఫ్రై చేద్దాం, చూద్దాం. సహృదకి చాలా ఇష్టపడి తింటుంది. ఇలా ఇచ్చారు క్లోజింగ్కి ఓపెనింగ్కి. సో దీంట్లో అయితే ఇప్పుడు ఇది ఇలా ఫిట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది క్లోజ్ చేసేసుకొని ఆన్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ పవర్ ఆన్ బటన్ ఆన్ చేసుకున్నాను. నేనైతే చూస్ చేసుకుంది ఫ్రై కాబట్టి ఎయిర్ ఫ్రైయర్ చూస్ చేస్తాను ఇప్పుడు. సో ఇక్కడైతే మనకి 200 సెల్సియస్లో ఆటోమేటిక్గా చూపిస్తుంది. ఇది టైమర్ 15 మినిట్స్ చూపిస్తుంది. సో మనకి ఇక్కడైతే చాలా మోడ్స్ ఇచ్చారు. మనం ఏదైతే కుక్ చేసుకోవాలి అనుకుంటామో దానికి తగ్గట్టు సెల్సియస్లో ఇక్కడైతే ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ఇచ్చారు, సెట్ చేసుకొని పెట్టుకోవాలి. సో మనకి ఇక్కడ టైమర్ కూడా ఇచ్చారు, ఇంక్రీజ్ డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ. సో నాకు ఇప్పుడు కావాల్సింది ట్వైస్ కాబట్టి ఆన్ చేసిన తర్వాత వితౌట్ ఆయిల్తో ఫ్రై అవుతాయి. 23 లీటర్స్ లార్జ్ కెపాసిటీ, 1800 వాట్స్, టెంపరేచర్ రేంజ్ వచ్చేసి 18 డిగ్రీస్ సెల్సియస్ నుండి 200 డిగ్రీస్ సెల్సియస్ వరకు ఉంటుంది. అండ్ టైమర్ కూడా మనకి 1 మినిట్ నుండి 19 మినిట్స్ వరకు ఉండటం వల్ల 360 డిగ్రీస్లో హీట్ సర్క్యులేషన్ టెక్నాలజీ వల్ల మనకి త్వరగా కుకింగ్ అనేది అయిపోతుంది. అండ్ కుకింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ అగారో మనకి సూపర్ టెక్నాలజీ లాగా స్క్రీన్ డిజైన్ అనేది ఇచ్చారు. స్మార్ట్ ఎల్ఈడి డిజైన్ అనమాట. ట్రాన్స్పరెంట్ కుకింగ్ విండో, ఇంటీరియర్ అనేది కూడా ఉంటుంది. లోపల కుకింగ్ అవుతుంది మనం తెలుసుకోవడానికి ఇక్కడ లైట్ కూడా ఉంటుంది. మనం ఆన్ చేసుకోవచ్చు, లోపల ఎలా కుక్ అవుతుంది అనేది చెక్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ వచ్చి ఆప్షన్స్ ఇచ్చేసారు. 13 రెసిపీస్ అండ్ 3 అసిస్ట్ ఇచ్చారు. టోస్ట్, రోస్ట్, డీహైడ్రేట్, నగెట్స్, పిజ్జా, ఎయిర్ ఫ్రై, బేక్, డీఫ్రోస్ట్, బేగెల్, బ్రాయిల్, చికెన్, వెజిటేబుల్స్, కేక్, ష్రింప్, రీహీట్, వామ్. ఇక్కడ మనకు 3 అసిస్ట్ ఇచ్చారు. ఇక్కడ మనకి డీఫ్రోస్ట్, రీహీట్, వామ్. ఇంకొక 1 మినిట్లో కంప్లీట్ అవుతుంది.
సో మనకు ఈ రెసిపీస్ బుక్ కూడా ఇచ్చారు గైడ్ చేయడానికి. ఇందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఎలాంటి రెసిపీస్ చేసుకోవాలి ఏంటి అనేది. సో దీన్ని ఫాలో అవ్వచ్చు. మనం ఏదైనా డిఫరెంట్ రెసిపీ చేసుకోవాలి అనుకుంటే ఎయిర్ ఫ్రైయర్లో ఎలాంటి కుక్ చేసుకోవాలనేది. సో ఈ రొటేటెడ్ బాక్స్ ఒక్కటే కాకుండా దాంతోపాటు 10 సెట్స్ ఇచ్చారు. సో అది ఫ్రై అయిపోయాక ఇందులో డంప్ చేసుకోవచ్చు. మనకి ఈ ఆప్షన్ కూడా ఇచ్చారు, ఒక బాస్కెట్, ఫ్రై బాస్కెట్ లాగా. దీంతో మనం దాన్ని తీసేసుకోవాలి, డైరెక్ట్ తీసుకోలేం కదా. సో మనకి ఇది హ్యాండిల్ కూడా ఇచ్చారు, తీసుకునే ఆప్షన్ కూడా బాగుంది. సో ఆల్మోస్ట్ రోస్ట్ అయ్యాయి, జస్ట్ ఇలా తీసుకోవచ్చు. నేను కొన్నే వేసాను, చాలా సాఫ్ట్కి ఇవే ఎక్కువ. సో ఇంకొక రెసిపీ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటి అంటే, సో ఇదైతే రిమూవబుల్ క్రమ్ ట్రే. దీని మీద సిల్వర్ ఫాయిల్ తీసుకున్నాను. దీన్ని ఇలా మీదైతే సిల్వర్ ఫాయిల్ పెట్టేసుకున్నాను, ఇలా పెట్టేసుకున్నాను. ఎందుకనంటే మనం ఏదైనా పెట్టినప్పుడు దీని మీద పడకుండా జస్ట్ ప్రొటెక్షన్ కోసం. నేనైతే ఇలా తందూరి చికెన్ మిక్స్ చేసి పెట్టేశాను. ఇవి ఇప్పుడు ఇలా పెట్టేసుకొని చేసేసుకుందాం. ఇలా పెట్టేసుకుంటున్నాను వితౌట్ ఆయిల్తోనే. ఇట్లా చేసేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది, మనకి బెటర్ అనమాట, ఆయిల్ లేకుండా తినడం. సో ఇప్పుడు ఇలా పెట్టేసుకొని ఇదైతే క్లోజ్ చేసుకుంటున్నాను. మనకి ఇక్కడ ఏంటంటే చికెన్ రోలింగ్. సో మనకి ఇక్కడ 200 సెల్సియస్లో చూపిస్తుంది అండ్ టైమర్ 30 మినిట్స్ చూపిస్తుంది. బట్ మనం 15 మినిట్సే పెట్టుకోవచ్చు టైమర్ ఇక్కడ. సో నేను ఇప్పుడు 15 మినిట్స్ పెట్టుకున్నాను. స్టార్ట్ చేస్తున్నాను, ఇక్కడ స్టార్ట్ బటన్ నొక్కాను. సో ఇక్కడ నేను స్టార్ట్ చేసేసాను. సో ఇంకా 1 మినిటే చూపిస్తుంది మనకి. 1 మినిట్ కంప్లీట్ అయ్యేలోపు అది అయిపోతుంది. సో ఈ సైరన్ వస్తుంది కదా, ఇది మనకి అయిపోయింది, కంప్లీట్ అయిందని చెప్పేసి సైరన్ ఇస్తుంది. సో నేనైతే ఓపెన్ చేస్తున్నాను దీన్ని. సో ఇదైతే కంప్లీట్ అయిపోయింది మనకి. సో ఇలా చూడండి ఎంత నీట్గా అయిపోయాయో. సో మనకిది ఈజీగా, మనకిది తీసేస్తే మాత్రం ఇది ఎలా ఉందో అలానే ఉంది. బట్ దీన్ని స్టీల్ పీసెస్తోని అలాంటి వాటితోని అయితే వాష్ చేయొద్దు, ఎందుకంటే చిన్న చిన్న లైన్స్ పడితే అది దాని మీద ఉన్న పెయింట్ మొత్తం పోతుంది, కాబట్టి అది పనిచేయదు. సో నేనైతే కొంచెం టేస్ట్ చేస్తాను ఫస్ట్. నాకైతే చాలా టేస్టీగా అనిపించింది. ఫ్రైయర్ మీద, జస్ట్ ఫ్రైయర్ మీదనే కదా, సో అందుకని చాలా టేస్టీగా ఉంది. ఆయిల్, వితౌట్ ఆయిల్ ఫుడ్. మనం కొంచెం ఎంత తిన్నా డైజెస్ట్ అవుతుంది తొందర. ఆయిల్ అంతా హెల్త్కి మంచిది కాదు కాబట్టి నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. చాలా స్మూత్గా కూడా ఉంది. సో దాంతోపాటు ఈ గ్రిల్ బాక్స్ కూడా ఇచ్చారు. మనం దీనిలో గ్రిల్ చికెన్, ప్రాన్స్ ఇలాంటివన్నీ వెరైటీస్ చేసుకోవచ్చు. డెఫినెట్లీ నేనైతే చాలా ట్రై చేశాను తీసుకున్నాక, చాలా యూజ్ అవుతుంది మాకు. సో ఇది సర్ఫేస్ ప్లేట్, మనం డైలీ యూజ్కి వాడుకోవచ్చు. దీని మీద ఏదైనా పెట్టేసుకొని ఇలా. సో ఇదైతే దీనికి ఇచ్చారు. సో ఇది బేక్ ట్రే. ఇది ఇక్కడ మనకి ర్యాక్స్ కూడా ఇచ్చారు, ఏదైనా హీట్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఈ ర్యాక్స్లో ఏ ర్యాక్లోనైనా మనం దీన్ని సో ఇలా ప్లేస్ చేసుకోవచ్చు. దీనిలో బిస్కెట్స్, కేక్స్ అలాంటివి హీట్ చేసుకోవడానికి బేక్ ట్రే ఇచ్చారు. సో దిస్ ఇస్ వైర్ ర్యాక్, దిస్ ఇస్ ప్యాన్ హ్యాండిల్. దీన్ని ఇట్లా పెట్టేసుకొని ఈజీగా పెట్టేసుకోవచ్చు దాన్ని అయితే. సో ఇది ఫ్రైయింగ్ బాస్కెట్. ఇందులో చిన్న చిన్న ఫుడ్ ఏంటి అంటే చిప్స్, రోస్టింగ్ నట్స్ అలాంటివి పెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చు. సో అదే కాకుండా ఏదైనా చిన్న చిన్న ఫుడ్స్కి కూడా ఇది యూజ్ చేయొచ్చు. సో ఇది వైర్ ర్యాక్ ఆర్ బేకింగ్ ట్రే మీద ప్లేస్ చేయొచ్చు. సో ఇవి పాట్ మిట్స్ మనకి ఏంటంటే ప్రొటెక్షన్ కోసం ఇచ్చారు, కాలకుండా మనం ఇలా ప్లేస్ చేసినప్పుడు దీన్ని. ఇవైతే చాలా యూజ్ అవుతాయి, ఎందుకంటే ఏది టచ్ చేసినా కాలుతూ ఉంటుంది కాబట్టి ప్రొటెక్షన్గా ఉంటాయి ఇవైతే. ఇది వచ్చేసి రోటిసరీ స్కేవర్ అండ్ రోటిసరీ ఫోర్క్. ఇదైతే రోస్టర్, లైక్ చికెన్ రోస్ట్ చేసుకోవచ్చు దీని మీద. ఎంత అంటే ఆల్మోస్ట్ 2.5 to 3 kgs రోస్ట్ చేసుకోవచ్చు దీని మీద. సో ఈజీగా రొటేట్ అవుతుంది ఎయిర్ ఫ్రైయర్ మీద. సో ఈ అగేరో ఎయిర్ ఫ్రైయర్కి అయితే ఇన్ని ఐటమ్స్ ఇచ్చారు, మనం కుక్ చేసుకోవడానికి డిఫరెంట్ ఐటమ్స్ ఇచ్చారు. సో మనకి గైడ్స్ ఇచ్చారు, డీటెయిల్డ్గా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. మనకు అర్థం కాకపోతే మనం దీన్ని ఫాలో అవ్వచ్చు ఈ గైడ్ని. ఇదేమో రెసిపీస్ గైడ్ అండ్ ఇదేమో ఎయిర్ ఫ్రైయర్ గైడ్. సో మనకి ఇది దీంతోనే ఇలా ప్లేస్ చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. సో ఈ అగేరో ఎయిర్ ఫ్రైయర్ అయితే నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. నేను ఈ అగేరో ఎయిర్ ఫ్రైయర్ అయితే అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. మీకు కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, గో అండ్ చెక్అవుట్.
ఎక్కడికి వెళ్దాం, టూర్కి ఎక్కడ ప్లాన్ చేద్దాం? కొన్ని అయితే నా మైండ్లో ఉన్నాయి, టీవీలో చూద్దామా? వద్దు, మంచిగా నా మైండ్లో ఏమున్నాయో అక్కడికే పోదాం. మాల్దీవ్స్, లక్షద్వీప్, అక్కడ వరకు తీసుకుపోతుంటారా? తీసుకుపోతుందా అసలు? అయినా మనకి హిందీ రాదు, ఆడ వరకు ఎట్లా తీసుకుపోతుంది అని. ఊటీ, బ్యాంకాక్, వీసా ఊరు లేదు, ఎన్నో ఆలోచిస్తున్నాను నేను. ఇంకా ప్యారిస్, మనకు వీసా లేదు. అసలు ఇక్కడిక్కడనే తిప్పమంటే తిప్పలేదు, ఇంకా మొత్తం ప్లాన్స్ చేస్తున్నాను నేనైతే. స్నాక్స్ ఆలోచించావా మంచి ప్లేస్? ఆలోచించిన మమ్మీ. చెప్పు. దా కూర్చో, చెప్తా. పర్లేదు చెప్పు. ఇగో అమ్మ, మనము కొడైకెనాల్ వెళ్దామా? కొడైకెనాల్లో మంచిగా ట్రెక్కింగ్ ఉంటుంది, బైకింగ్ ఉంటుంది. ఫస్ట్ బైక్ నుంచి ట్రెక్కింగ్కి వెళ్ళొచ్చు, ట్రెక్కింగ్ తర్వాత హిల్ స్టేషన్ ఉంటుంది, హిల్ స్టేషన్కి వెళ్ళొచ్చు. అండ్ అక్కడ వాటర్ ఫాల్స్ ఉంటాయి, మస్తు ఉంటామా? పోదామా? బైక్ రైడింగ్. బైక్ రైడ్. అవునా? ఆ తర్వాత హిల్ స్టేషనా? కాదు, ట్రెక్కింగ్ హిల్ స్టేషన్ కదా. బైక్ అండ్ ట్రెక్కింగ్, అక్కడికి ఎక్కాలి, హిల్ స్టేషన్ ఎక్కాలి, ఇంకా అక్కడ నుంచి వచ్చి వాటర్ ఫాల్స్లో పడి కొట్టుకుపోతాం. అదొద్దు, అది మంచిగా లేదు. ఇంకేదన్నా మంచిది చెప్పు. ఊటీకి వెళ్దామా అమ్మ? అక్కడ స్పెషల్ ఏంట్రా? అమ్మ, ఊటీలో టీ ఎస్టేట్స్ ఫేమస్ అమ్మ. మంచిగా ఫ్రెష్ టీ పౌడర్ దొరుకుతుంది. ఆ టీ పౌడర్ కొనుక్కొని ఇక్కడికి తీసుకొని వచ్చి టీ వేసుకుందాం. రోజు మార్నింగ్ మంచిగా తాగుదాం, ఈవినింగ్ కూడా తాగుదాం. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇప్పుడు టీ పౌడర్ కోసం ఊటీ వెళ్ళి కొనుక్కొచ్చుకోవాలా? అవసరం లేదు, హైదరాబాద్ దొరుకుతుంది. ఆ ప్లేస్ మంచి లేదు, మంచి ప్లేస్ ఇంకేదైనా మంచి ప్లేస్ అమ్మా. నీకు ఒక మంచి ప్లేస్ చెప్తా అమ్మా. చెప్పు, అది మంచిదో కాదో నేను చెప్తా. కేదార్నాథ్ వెళ్దామమ్మా. శివయ్య, ఓం నమ శివాయ. అక్కడ చాలా ఇప్పుడు ఒక 6 months క్లోజ్ అయి ఉంటుంది కదా. సో ఇప్పుడు క్లోజ్ చేస్తారో మరి ఎప్పుడు క్లోజ్ చేస్తారో మనకు క్లారిటీ లేదు కదా. శివయ్యకి ఇక్కడ వేములవాడలో కూడా మొక్కుకోవచ్చు. నేను వేములవాడకి తీసుకెళ్తాను. ఎక్కడైనా దేవుడు మంచిది, ఇది మంచి ప్లేస్. ఇలాంటి ప్లేస్లోకి వెళ్ళాలి, కానీ వద్దు. అవునా మమ్మీ? ఇట్లా కాదు, నేను ఒక మంచి ప్లేస్ చెప్తా. నీకు ఎన్ని ప్లేసులు చెప్పినా నువ్వు ఏదో ఒక రీజన్ చెప్తున్నావు. ఇప్పుడు చెప్తా చూడు. మొన్న మనం ఒక మూవీకి వెళ్ళాం కదా, మంజుమల్ బాయ్స్. అది ఎక్కడ ఉంటుంది? తమిళనాడులోనో కేరళలోనో ఉంటుంది. ఆ గుణ కేవ్స్కి వెళ్దామా మనము? ఎలా కనిపిస్తున్నారా నీకు? గుణ కేవ్స్ నువ్వు అడితే దాంట్లోకి వెళ్ళి ఎవడు తిక్కడే నిన్ను? నా ఫ్రెండ్స్ తీసుకొస్తారు. నా ఫ్రెండ్స్ దమ్ము నొప్పు. ఏం మాట్లాడతాను నువ్వు? అయినా ఆ ప్లేస్ కూడా మంచి లేదొద్దు. ఇంకేదైనా మంచి ప్లేస్ చెప్పు, తీసుకెళ్తాను. నువ్వే చెప్పమ్మా మంచి ప్లేస్లు ఏమున్నాయో. ఉన్న ప్లేస్లు అన్నీ చెప్పినా నేను. నువ్వు మంచి ప్లేస్ చెప్పు, ఆ ప్లేస్కి పోయావు. నువ్వేం చెప్తాది ఇంట. ఓకే, వింటావు కదా? సరే, మంచి ప్లేస్ చెప్తా. హైదరాబాద్లోనే ఒక్క బర్రె, నక్క, పంది అన్నీ తిరిగినట్టు తిరగచ్చు. నేను అన్నీ తీసుకెళ్తా మంచి ప్లేస్లకి హైదరాబాద్లో. ఓకేనా? సరే అమ్మా. ఓకే అమ్మా, తిరుగుదాం. ఓకే. అయినా హైదరాబాద్లో ఏముందనమ్మా? సరే తిరుగుదాం. కుక్క, పంది, నక్క లెక్క తిరుగుదాం. అవేమన్నా తక్కువ అనుకుంటానో? తిరుగుదాం మనం. సరే, మంచి ప్లేస్ చూపిస్తా హైదరాబాద్లో. మంచిగా తిరుగుదు, మంచిగా హ్యాపీ కదా. అట్లా పెట్టకు, మంచిగా పోదాం. ఏడికి తీసుకుపోతున్నావు అమ్మా ట్రిప్ అని చెప్పి? చూడు నా సర్ప్రైజ్ నీకు. హైదరాబాద్లో మంచి ప్లేసెస్ ఉన్నాయి. బా, ట్రాఫిక్ చూసినాయి ఎన్నిసార్లు చూడాలమ్మా? హైదరాబాద్ మొత్తం చూడలేదు, చూసినా అది ఒక వైబ్ ఉంటుంది. చూడు, ఇప్పుడు అక్కడ చూసావా మన ముందు ట్రాఫిక్ ఎలా ఉందో? ట్రాఫిక్ నేను చేయాలి. రోడ్ ఇదేదో ఈ రోడ్ ఏదో నువ్వు సైలెంట్ ఉండాలి. సర్ప్రైజ్ వేరే ప్లేస్ తీసుకెళ్తాను. ఫీల్ అవుతావు ఖచ్చితంగా. ఏం ఫీల్ అవ్వడం? నేను నిజంగానే ఫీల్ అవుతాను. నేను చెప్పిండా అమ్మ నువ్వు వీడికే తీసుకొస్తావని? ట్యాంక్ బండ్ ఏదో అని నాకు డౌట్ కొట్టిందని. అంబేద్కర్ గురించి తెలుసా నీకు? తెలుసు. వాళ్ళ గురించి తెలుసుకోవాలి. చూడు ఎంత బాగా కట్టారు. ఇంకా నైట్ వస్తే బాగుంటుంది వ్యూ, తెలుసా? ఏందో మమ్మీ నువ్వు వేడి చెప్పు. అంబేద్కర్ తెలుసు మమ్మీ, ఆయన గురించి నాకు తెలుసు. ఆయనే డెమోక్రసీ రాశారు తెలుసా? ఇంకా
ఆ బుక్ మొత్తం చదివా తన చేతిలో ఉన్న బుక్ చదివా బుక్ చదవాలంటే పైకి నా బుక్ ఉంది కదా స్టాచ్యూ దగ్గర ఆడికి పోయి తీసుకోవాలి. అన్ని ఫీట్లలో నేను ఎక్కుతానా? ఇదిగో చూడు ట్యాంక్ బండి తీసుకొస్తా, నాకు ముందే తెలుసు. చూడు వాటర్ చూడు అక్కడ నాకు అర్థమైపోయింది బ్రిడ్జ్ దగ్గరనే. అరే మంచి ఎంత ప్రశాంతంగా ఉంది మన హైదరాబాద్లో, మనం తిరిగితే మంచిగా ఉంది. ఎక్కడికో ట్రిప్ వెళ్ళి అదంతా నేను తీసుకెళ్తా డెఫినెట్లీ తర్వాత ఎప్పుడైనా. ఏం హైదరాబాద్ ఏమో తిరిగిన చోట్లనే తిరగాలి. అమ్మా చూడు మన ఫ్రీడమ్ ఫైటర్స్ తెలుసుకోవాలి. మీరు పిల్లలు చాలా ఇష్టపడుతున్నారు ఏమనంటే ఫోన్లు టీవీలు ట్రిప్ అంటే ఒక హిస్టారికల్ ప్లేసెస్కి వెళ్తే మీకు అది యూజ్ అవుతుంది, అంటే నేర్చుకుంటూ తెలుసుకుంటూ దాని నుంచి. నువ్వు గట్టిలు అంబేద్కర్ గారు బాగున్నారు, బాగా గట్టిలు ఓకే. ఈ ట్యాంక్ బండికి ఎన్నిసార్లు తీసుకొస్తావు నాకు అర్థం కాదు. ఎన్నిసార్లు తీసుకొచ్చిన కొత్త బర్త్డే టైంలో ట్యాంక్ బండికి ఎప్పుడు పడితే అప్పుడు ట్యాంక్ బండికి చీప్ అండ్ బెస్ట్ ట్రిప్ మా పూర్తి. చీప్ అండ్ బెస్ట్ ఏంటి చెప్పాదేంటి? సచివాలయం. ఏం చేస్తాం తప్పదు కదా, అగ్రికల్చర్ అంటేనే అంత. ఏం చదువుకున్నారు మీరు? బాగానే చదువుకున్నాం, డిగ్రీ వరకు చేసాం, కానీ ఎక్కడ ఆపర్చునిటీస్ జాబ్స్ లేక ఇక ఉన్న వ్యవసాయాన్ని చేయడం. అయ్యో ఇది చాలా కష్టంగా అన్నా. చాలా